వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి కుటుంబ సభ్యులను తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. హత్యకుల దురంకార హత్యగా భావిస్తున్నామని చెప్పారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. సూర్యాపేటలో జరిగిన పరువు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. ప్రభుత్వం అందించాల్సిన బెనిఫిట్స్ అన్ని వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. కలెక్టర్ ఎస్పీ బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని చెప్పారు. కేసు విషయంలో డీఎస్పీ రవి అలసత్వం వహిస్తున్నారని కమిషన్ చైర్మన్ మండిపడ్డారు. ఎవరు పుట్టించుండో ఏ మనవాది పుట్టించుండో కులాన్ని కానీ ఒక మంచి జీవితం గడుపుతున్నటువంటి భార్గవి కృష్ణ గారులను చూడలేక ఓర్వలేక ఈరోజు హత్య చేయడం కుల దురంకార చర్యను మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. నేను పోలీస్ శాఖ ఎస్పీ గారిని కలెక్టర్ గారిని ఆదేశించిన నిందితులు ఎంతటి వారైనా ఇంకా 45 ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి నేను ఎస్పీ గారిని ఆదేశించిన. మరి 24 గంటలలో వాళ్ళు అరెస్ట్ చేసి తక్షణం ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిన అవసరం ఉన్నది. మరి కలెక్టర్ గారితో అన్ని విషయాలు డిస్కస్ చేసిన మన కుటుంబంకి వచ్చేటువంటి పరిహారం మందిని మేము వస్తున్నామని తెలిసి ఆగ మేఘాల మీద ఇలా పొద్దున్నే మన కుటుంబానికి కూడా ఆర్థిక సాయం మొదటి రిలీఫ్ కూడా 4 లక్షల చిల్లర పైచీలకు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా చేర్చిన తర్వాత మీద డబ్బు ఇవ్వాలని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఆదేశించినాం. ఎవరు పుట్టించుండో ఏ మనవాది పుట్టించుండో కులాన్ని కానీ ఒక మంచి